నేను సరదాగా ఒంగోలులో ఉన్న చీమకుర్తి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఈ పూలనైతే చూసారా? నేనెప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను ఈ పూలతోటి. అది ఎంత వయసప్పుడంటే సరిగ్గా నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఈ పూలతో ఆడుకున్నాను. ఎలా అంటే ఈ పూలను ఒత్తితే ఈ పూలలో నుండి చూడండి ఇలా వెనక నుండి నేను ఒత్తుతున్నాను. అలా ఒత్తినప్పుడు తేనొస్తుంది. ఈ తేనెని మకరందం అంటారు. ఈ మకరందాన్ని తూనీగలు మరియు సీతాకోకచిలుకలు కూడా వచ్చి తాగుతాయి. నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు సీతాకోకచిలుకలు ఈ చెట్ల మీద వాలి ఈ చెట్ల లోపల పువ్వుల్లో ఉన్న తేనెనంతా తాగేస్తూ ఉంటాయి. అందుకని నాకు చాలా బాగా ఇష్టం. వీటినైతే చిన్నప్పుడు మా అమ్మ పూలు మాల కట్టి నా చెవిలో కూడా పెట్టేది. నాకు చాలా బాగా నచ్చేవి పూలు. చిన్నప్పుడు బాగా ఆడుకున్నాను కాబట్టి ఈ చెట్టుతో స్టార్ట్ చేస్తున్నాను వీడియో. చూడండి, ఇదిగోండి తేనె ఒత్తుతున్నాను, ఒత్తి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు తేనె రిలీజ్ అయ్యింది చూడండి, వచ్చింది. అదైతే తేనె బాగా తీయగా ఉండేది. చిన్నప్పుడు నేను తాగి కూడా చూశాను. చూడండి ఈ పూల చెట్టుతో అయితే నేను చిన్నప్పుడు చేతులకి గోళ్ళలాగా పెట్టుకొని బాగా ఆడుకునేదాన్నండి. ఇంకా మా అమ్మనైతే చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, చీమకుర్తిలో అమ్మ ఉండే ఇల్లు ఇది. అంటే అమ్మ పైన ఉండిద్ది అనమాట. పాపం అమ్మ కొంచెం నీరసంగా ఉందని ఇక్కడ కూర్చుంది. అమ్మ ఫ్లాగ్ ఎగరేయడానికి అయితే వెళ్ళొచ్చి కూర్చుంది అనమాట, కొంచెం నీరసంగా ఉందని. సరేలే అని నేను వీడియో అయితే తీద్దామని స్టార్ట్ చేశాను. అమ్మ నాతో చెప్తుంది, పాలు తీసుకొని వద్దాం అమ్మ, పాల వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం తోడురా అని అడిగింది అమ్మ నన్ను. సరే అన్నాను. అందులోకి హనీ అయితే పైనుండి బాక్స్ అయితే తీసుకొస్తున్నాడు పాల కోసం, పాలు తీసుకొని రావడం కోసం. సో హనీ అయితే చిన్నగా వస్తున్నాడు. ఇంకా అమ్మ కూడా వెళ్దాం అమ్మ అంటుంది. అమ్మకి పాపం మొన్న చేతి వేలు చాలా నొప్పిగా ఉందంట. ఆ వేలు చూపిస్తుంది నాకు. సరేలేండి, ఈలోపు మా హనీ అయితే వస్తాడు. చూడండి, ఇదిగోండి అక్కడ ప్లేస్ చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో తెలుసా? మా హనీ మా అమ్మలాగా చాలా అందంగా ఉంది. మా హనీ అయితే చెప్తున్నాడు, సరే పదమ్మమ్మ మనం వెళ్ళి పాలు తెచ్చుకుందామని. అమ్మ అయితే నెమ్మదిగా లెగుస్తుంది. ఇంకా లెగిచి నడుచుకుంటూ వస్తున్నారు హనీ అను అమ్మ. హనీ అయితే ఎప్పుడు అలా పల్లెటూరుకి వెళ్ళలేదు కాబట్టి అంతా చాలా విచిత్రంగా చూస్తున్నాడు. అటు వెళ్ళి ఆడుకుంటా అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నాయి కదా చెట్లు, ఆ చెట్లు ఏంటో మీరు చూడండి, నేను చూపిస్తాను. ఆ చెట్లు ఏంటంటే ఆ చెట్ల దగ్గరికి మనం వెళ్తే తెలిసైతే ఆ చెట్లు ఏంటో అని నేను అమ్మని అడిగాను. అమ్మ నేను వెళ్ళి చూడనా అని. అమ్మ అయితే పొద్దు పాములు ఉంటాయి అనింది. అయినా నాకు వెళ్ళాలనిపించింది, ఎందుకంటే అక్కడ అంతా చాలా నీట్గా ఉంది. నాకు ఎక్కడ పాములు ఉండేలాగా అయితే అనిపించలేదు. అయినా సరే ఒకసారి కొంచెం ముందుకే వెళ్ళి చూద్దాంలే అని నేను వెళ్ళాను. అది చిన్న తోటలాగా ఉంది. అక్కడైతే వాళ్ళైతే చిన్న కాయలైతే వేశారు, కూరగాయలు అనమాట. అవేం కూరగాయలు అంటే చిక్కుళ్ళు. చూడండి, అవైతే గోరు చిక్కుళ్ళు అనుకుంటున్నాను నేనైతే. చిక్కుడుకాయలు వేశారు. అవి తినొచ్చు అంట, తినే చిక్కుడుకాయలేనంట. సో ఆ చిక్కుడుకాయలని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే పందిరిలాగా ఉంది, చాలా బాగా ఉందండి. చూడండి ఎలా వేశారో. ఇంకా అమ్మ హనీ అయితే ఇంకా పద వెళ్ళిపోదాం అంటున్నారు. సరే నేను వెళ్ళిపోతున్నాను. అమ్మ హనీ వెనకాలే నెమ్మదిగా. చూడండి, హనీ అయితే నెమ్మదిగా అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్నగా నడుస్తున్నాడు. అమ్మ కూడా చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను గోళీలాటని, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇలా ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక. వాళ్ళైతేనేమో సైకిల్ తొక్కుతున్నారు స్కూల్ నుండి రాగానే. వాళ్ళు చిన్నపిల్లలే. అండ్ అక్కడ ఒక లైన్ ఉంది, చాలా బాగుంది ఆ ఇల్లు అయితే. చూడండి, ఇంకా ఇక్కడంతా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. నేను అసలు అనుకోలేదు ఇంత వ్యూ ఉండిద్దని ఈ ఊర్లో. కానీ చాలా వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి కర్రలతో ఎలా వేసారో పందిరి. నాకు బాగా నచ్చింది పందిరి, వెరైటీగా వేసారనమాట. ఈ ఇంటికి ఇప్పుడే కొత్తగా పెయింట్స్ వేసినట్టున్నారు. అండ్ ఇదైతే ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్లో అయితే ఇటుకరాళ్ళు పడిపోయాయి. సారీ, అవి ఇటుకరాళ్ళు అయితే కాదు. అండ్ అక్కడైతే ఒక ఇల్లు అయితే ఉంది. ఇంకా ముందుకెళ్తాను. హనీ అయితే గొడవ చేస్తున్నాడు రోడ్డు నిండా. నెమ్మదిగా వెళ్తున్నాము.
నెమ్మదిగా వెళ్తూ ఉంటే చూడండి ఆ పాప అయితే సైకిల్ వేసుకొని వెళ్తుంది. ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ ఏంటి మా ఇంత ఖాళీ ప్లేస్ ఉందని నేను అమ్మని అడిగితే అమ్మ చెప్పింది, అక్కడ ఉన్నాయి కదా బండలు, ఆ బండలు తయారు చేసే ఏరియా అంట. అక్కడ ఉంది కదా వైట్ దువ్వలాగా, అదంతా అంట ఆ బండల్ని పాలిష్ చేయంగా వచ్చిందంట. చూడండి పిల్లలు అయితే సైకిల్ వేసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా అక్కడైతే చెట్టు ఉంది. ఇదంతా ఖాళీ ప్లేసు. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ కారు పెట్టారు, అదంతా డస్ట్ అంట. ఇక్కడ ఉయ్యాల ఉంది. అమ్మ అయితే వెళ్ళి కూర్చొని ఊగుతానని చూస్తుంది. పాప మా అమ్మ కూడా అటు ఎప్పుడూ రాలేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చిందంట అంతే. చూడండి హనీని కూడా రమ్మంటుంది. హనీ అయితే రామమ్మ నేను ఊగను అంటున్నాడు. కానీ అమ్మ రా హనీ ఇద్దరం కలిసి ఊగుదాం అనింది. కానీ హనీ అయితే ఎక్కడానికి ఇష్టపడలేదు. ఇంకా అమ్మ అయితే నెమ్మదిగా దిగుతుంది. హనీని అయితే చాలాసేపు బతిమలాడింది. నేనేం ఊగనా అమ్మ నువ్వు వెళ్ళు ఊగు అంటున్నాడు. ఇంకా హనీ అయితే మా మాట వినట్లేదు అని మా అమ్మ అయితే సరే వెళ్ళిపోదాను రా హనీ అని అన్నారు మా అమ్మగారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి చెప్పాలి అంటే ఈ ఊర్లో క్లైమేట్ అయితే చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ పిల్లలు సైకిళ్ళు అలా తొక్కుతూ వెళ్తూ ఉన్నారు. ఇంకా అమ్మగారు అయితే వెళ్ళి దాంట్లో కూర్చోమని హనీని అయితే చాలా బతిమలాడుతున్నారు. కాకపోతే హనీకేమో భయం అంట. లేదులే అమ్మమ్మ నాకు చాలా భయం వేస్తుంది, నువ్వు మనం బయటకు వెళ్దాంలేరా అని వెళ్తున్నాడు. చిన్నగా నడుచుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నాడు. నేనైతే మీకు అది కూడా చూపించాలనుకుంటున్నాను. అక్కడ ఉంది కదా వైట్ పౌడరు, మళ్ళీ చెప్తున్నాను, అది సున్నప్రాయి అంట. అదేంటంటే అక్కడ టైల్స్ లాగా ఒక బ్లాక్ బండలు అయితే ఉన్నవి. ఆ బ్లాక్ బండల్ని పాలిష్ చేస్తే వచ్చిందంట. అమ్మని అడిగితే అమ్మ చెప్పింది. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఎలా బాగున్నాయో. మీకు ఇంకా చూపించాలంటే ఇందాక వేసిన పందిర్లాగా ఇక్కడ కూడా ముందు కూడా వేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను అనుకోలేదు ఆ ఊర్లో అంత మంచి క్లైమేట్ అయితే ఉండిద్దని. అసలు నేను వెళ్ళటం కూడా ఇది సెకండ్ టైము. కాకపోతే ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్ళి ఆ అమ్మ దగ్గర ఒక 1 డే నేను హస్బెండ్ వెళ్ళి ఉండొచ్చేసాము అంతే. ఇప్పుడు మళ్ళీ నేను ఇంక పాప అమ్మగారికి బాగాలేదని చూద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి అక్కడ కూరగాయలు అయితే ఎలా అమ్ముతున్నారో అంకులు, చాలా బాగా నచ్చింది. హనీ అయితే ఇంక అమ్మ చేపట్టుకొని అంతా ఎంజాయ్ చేస్తా నెమ్మదిగా వెళ్తున్నాడు. అక్కడైతే అన్ని చెట్లు ఉన్నాయి. హనీకైతే నేను ప్రొటెక్షన్ కోసం షూస్ వేసాను. ఎందుకంటే అదంతా సున్నపరాయి కదా, హనీ కాళ్ళల్లోకి అంతా వెళ్ళిపోయిద్దేమోనని ప్రొటెక్షన్ కోసం షూస్ అయితే వేశాను. ఇంక ఇలా టర్నింగ్ అయితే తీసుకుంటున్నాము నేను హనీ అమ్మ. అలా చిన్నగా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి హౌస్ ఎలా ఉందో, అసలు చాలా బాగుంది. అది ఒక పల్లెటూరు అని నాకైతే అనిపించలేదు. అక్కడ చూడండి చెట్లు అయితే భలే వేశారు ఆ ఇంటి దగ్గర. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది హౌస్ అయితే. హనీ అయితే చూపిస్తున్నాడు ఆ చెట్లని. అమ్మ చూడు ఇక్కడ చెట్లు భలే ఉన్నాయి, నాకు బాగా నచ్చాయని. ఇంకా సరే అని ఆ చెట్లు, ఇదైతే గోరింటాకు చెట్టు, అన్నీ చూసుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం మేము. ఇంకా అంతలోనే మాకు చిన్నగా వెళ్తా ఉంటే ఒక లారీ అయితే కనిపించింది. వెంటనే మేము ఇంక కొట్టు దగ్గరికి అయితే వచ్చి నిల్చున్నాము. ఆ లారీ అయితే ఇలా, అంటే ఇది లారీ కాదు ట్రాక్టరు, ఇదైతే ఇలా వెళ్తూ ఉంది. చూడండి ఆ ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ డస్ట్ ఎలా లెగుస్తుందో, ఇలా బాగా లెగిచిద్దంట అమ్మ చెప్పింది. నిజంగానే అమ్మ చెప్పినట్టే లెగుస్తుంది. అక్కడ చూసారు కదా రాయి, నేను మళ్ళీ చూపిద్దామని తిప్పానులేండి. ఇక్కడైతే ఇదంతా ఖాళీ ప్లేస్, ఇటైతే వే లేదు, ఇంకా అదంతా క్లోజ్డ్ ఏరియా. కాకపోతే రోడ్డు వేయబోతున్నారేమో, కానీ ఇక్కడ రోడ్డు వేసిన వేస్టే. ఎందుకంటే ఆ సున్నపరాయి వల్ల అంతా డస్టే ఉండిద్ది. ఇంకా హనీ అమ్మ అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా వెళ్ళంగా 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 మళ్ళీ సున్నప్రాయి అయితే వస్తుంది చూడండి. అదంతా టైల్స్, అంటే టైల్స్ కాదు, బ్లాక్ పాలిష్ బండలు అనమాట. వాటిని పాలిష్ పట్టేటప్పుడు
ఇక్కడంతా సున్నప్రాయిలాగా డస్ట్ అనేది లేచిద్దనమాట. ఇక్కడ అంతా అదే అసలుకి చీమకుర్తి అంటేనే ఇంకా అలాంటి రాయిని పాలిష్ చేస్తూనే ఉంటారు. వాటికి చాలా ఫేమస్ ఈ ఊరు. అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను ఆ రాయిని. చూడండి, ఎక్కడ పట్టినా కానీ మనం ఈ రాయిని చూడొచ్చు. ఈ ఊరంతా ఎప్పుడు ఎక్కడైనా కానీ ఈ రాయి పాలిష్ చేస్తూనే ఉంటారండి. అందుకే నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇంకా అవైతే కొండలు. ఈ ఊర్లో అయితే వెరైటీగా ఊర్లోనే కొండలు దూరంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు అమ్మను హనీ. అలా వెళ్తూ ఉంటే మేము చెప్పాం కదా ఎందుకు వెళ్తున్నామో, పాల కోసం వెళ్తున్నాము. హనీకైతే పాలు కావాలంట. ఇక్కడ డస్ట్ చూపిద్దామని చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా ఉందో డస్ట్. కాలు వేస్తే చాలు అచ్చు ముద్దరు కూడా ఆ డస్ట్లో పడుతుంది. అంత ఇదిగా ఉంది. ఇదిగో ఈ రాయి పాలిష్ రాయి. ఈ రాయి కోసం పాలిష్ పడుతూ ఉంటే అలా డస్ట్ లేచిద్ది అనమాట. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే ఒక అంకుల్ అయితే పాలు పట్టుకొని వస్తున్నారు. కాకపోతే అంకుల్ దగ్గర కాదు, మేము డైరెక్ట్గా ఆంటీ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాము ఆ గేదెల దగ్గరికి. అందుకని నెమ్మదిగా వెళ్తున్నాము అమ్మ, నేను, హనీ అయితే. అండ్ ఇలా నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఊరిని కూడా చూస్తూ ఉన్నాడు హనీ వింతగా. ఎప్పుడు ఇలా చిన్న పల్లెటూరుకి హనీ అయితే రాలేదు కదా, అందుకని హనీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. అమ్మ అయితే ఎత్తుకుంటానులే హనీ, పాపం ఎక్కడ నడుస్తావు అని హనీతో అనింది. హనీ ఏమో లేదమ్మమ్మ నేను నడుస్తాను, నాకు అంతా చూడాలని ఉంది అని చెప్తున్నాడు. చూడండి హనీ నడుస్తుంటే హనీ పాదాలు ఎలా పడుతున్నాయో చూడండి. ఆ షూస్ అచ్చుముద్దర్లు కూడా పడుతున్నాయి. హనీ నడుస్తుంటే అయితే డస్ట్ కూడా చూడండి ఎలా లేచిద్దో చూపిస్తాను నేను. అందుకే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉండిద్దంట. అంటే అందుకని చాలామంది మాస్కులు పెట్టుకోవడమే గ్రేట్ అంటారు ఈ ఊరికి వస్తే మాత్రం. అదిగోండి అలా లెగుస్తూ ఉండిద్ది. కాకపోతే అమ్మకు కొంచెం అలవాటు అయిపోయింది కదా, సో నేను మాస్క్ ఏం పెట్టుకోలేదండి. చూడండి హనీ షూస్ తగిలి ఎలా అంత డస్ట్ లెగుస్తుందో. ఊరంతా ఇంకా అలానే డస్ట్ ఉండిద్దంట. ఇంకా నేను మీకు అదంతా అయితే చూపిస్తాను చూడండి. ఇలా వెళ్తూ ఉన్నాము నేను, హనీ, అమ్మ. చూడండి డస్ట్ ఎలా వస్తుందో. ఇది సున్నపురాయి ఏరియా అంట ఈ ఏరియా మొత్తం. అందుకనే మేము చాలా జాగ్రత్తగా చిన్నగా నడుస్తున్నాం. ఎక్కడ పట్టిన బండలు అని చెప్పా కదా, చూడండి మళ్ళీ ఎక్కడ పట్టినా అవే. ఈ కుక్క అయితే డస్ట్లో అంతే పడుకొని ఉంది. అది నేను వీడియో తీస్తుంటే లేచి చూసి ఫోన్ చేస్తుంది. సరేలే ఇంకా మనం నెమ్మదిగా వెళ్దాంలే అని వెళ్తున్నాం. అసలు చూడండి హనీ నడుస్తుంటే మామూలుగా లేదు అసలుకి, అంతా అదే అసలు. ఇంకా సర్లే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. కావాలంటే చూడండి అక్కడ చెట్ల మీద కూడా ఇదే సున్నప్రాయపడి చెట్లు అయితే అదే కలర్లో ఉంటాయి, లైక్ సిమెంట్ కలర్లో. ఏరియా అంతే నాకు చాలా బాగా నచ్చింది అసలుకి. అలా అమ్మ హనీ కూడా వెళ్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు వీడియోలో ఒకటి చూపిస్తాను, ఒక బాక్స్. ఆ బాక్స్ ఏంటో చూసి చెప్పండి. కరెంట్ బాక్స్ స్తంభం దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, అదేంటో చూసి కామెంట్ చేయండి. అదేం బాక్స్ మీకు కనుక తెలిస్తే. నాకు ఎవరో చెప్పారు కానీ అంత ఐడియా లేదు, అందుకే వీడియో రికార్డ్ చేసి పెట్టాను. ఇలా చూడండి ఇక్కడైతే ఎలా ఉందో. చీమకుర్తి అందాలనే చెప్పాలి, కాకపోతే చాలా బాగా నచ్చింది. ఆ ఊరంతా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొకటి చూపిస్తాను నేను మీకు, అసలు మీరు చాలా బాగుంది అంటారు. అది ఒక ఇల్లు అన్నమాట. అసలు అది ఎలా కట్టారంటే ఎలా అంటే చెట్టు ఇవి ఉంటాయి కదా, అదిగో ఆ ఇల్లు. అసలు చూడండి ఎలా కట్టారు. అది దేనికోసం కట్టారో కూడా నాకు తెలీదు. అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే కోళ్ళ కోసం కట్టారు అని చెప్పింది. దాంట్లో మనుషులు కూడా ఉంటారంట. తడికెలు పెట్టారు, వాటిని తడికెలు అంటారంట. ఆ తడికెలు అడ్డు పెట్టి కట్టారు ఆ ఇల్లుని. సో ఇలా మేమైతే ఇలా టర్నింగ్ తీసుకుంటున్నాము. మళ్ళీ ఇలా స్లోగా టర్నింగ్ తీసుకుంటా వెళ్తున్నాము ముందుకి. ఇవైతే ఏం చెట్టు, ఆముదం చెట్లు అనుకుంటా.
అమ్మని అడిగితే చెప్పింది, ఇక్కడ ఏదో ముళ్ళుంది, అమ్మ తీసి పక్కనేస్తుంది, హనీకి ఏమైనా గుచ్చుకునిద్దేమోనని. ఇంకా అలా నేను హనీ అమ్మ నెమ్మదిగా అక్కడ ఆ దారిలో నుండి స్లోగా వెళ్తున్నాము. అక్కడైతే కొంచెం అంత పిచ్చి చెట్లు స్మెల్ కూడా వస్తుంది. సరేలే ఇంకని నెమ్మదిగా వెళ్తున్నాము. కాకపోతే నేను ఎప్పుడూ అలా వెళ్ళలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా ఇలా వెళ్ళటం అమ్మ వాళ్ళ ఊరికి, అంటే అమ్మ ఉంటున్న ఊరికి. సో అందుకని నాకు అంత ఇదిగా ఏమనిపించలేదు, కాకపోతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను మీకు ఒక చెట్టు అయితే చూపిస్తాను. అదేం చెట్టు అంటే బాదం చెట్టు కూడా అక్కడే ఉంది. ఎవరో పెంచుకున్నారండి బాగా బాదం చెట్టుని. ఇంక ఇలా మేము వెళ్తే టర్నింగ్ తీసుకున్నాం, వెళ్ళాము. అక్కడ వెళ్ళైతే చాలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడే పాలు పోస్తారు. అన్నీ అయితే చూపిస్తున్నాడు, అమ్మమ్మ అక్కడేనా పోసేదని. అమ్మ అయితే చెప్తుంది అవును అని అక్కడే పోస్తారు, మనం స్లోగా వెళ్దాంలే పదా అని చెప్తుంది. ఇదైతే ఏదో దారిలాగా ఉంది, అసలు ఇదంతా ఒక అడవిలాగా ఉంది చెప్పాలంటే. ఇంకా అలా నెమ్మదిగా వెళ్తున్నాం. హనీ అయితే చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు, చూడాలి పాలు పోసే దగ్గర ఎలా ఉండిద్దో ఏంటో అని. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము జాగ్రత్తగా. ఎందుకంటే ఈ ఏరియాలో పాములు కూడా ఉండొచ్చంట, అమ్మ చెప్పింది. అందుకని మేము చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము. చూడండి అదంతా ఒక అడవిలాగా ఉంది. ఇంకా అలా ముందుకు వెళ్ళే కొంది మీకు చూపిస్తాను అక్కడ ఎలా పాలు పోస్తారో ఏంటో కూడా. ఇంకా మనమైతే దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఒక చిన్న ట్రాక్టర్ లాగా ఉంది, కాకపోతే ముందుదంతా లేదు. సో ఇదంతా అటు సైడ్ ఉంది కదా, రైట్ సైడ్కి అదంతా ప్యాడ్ అంట. అక్కడ ఎంత ప్యాడ్ ఉందంటే ఎంతమంది ఎన్ని గేదెలు ఉంటాయో కూడా ఆలోచించండి మీరే. చాలా ప్యాడ్ ఉంది, ఒక కొండలాగా ఒక గుడ్డ కొండలాగా ఉంది పేడ కూడా. ఇదిగో ఇక్కడే అంట పాలు పోసేది అని అయితే అదిగో అమ్మమ్మ చూడు అక్కడేనా అని అడుగుతున్నాడు. అవునని చెప్తుంది అమ్మ. ఇంకా మేము చిన్నగా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి ఎలా ఉందో, చాలా గేదెలు ఉంటాయి. అసలు నేనే చూసాము ఇన్ని గేదెలా అని అన్నాను. ఊరి మొత్తానికి ఈవిడే పాలు పోసిద్దంట. చెప్పాలంటే ఈవిడ కొంచెం కూడా వాటర్ కలపదంట మిల్క్లో. ఈవిడ పాలు తీసుకొని చాలామంది ఇంకా వాళ్ళు నెయ్యి చేసి ఊళ్ళో మొత్తం వేరే వేరే ఊళ్ళో కూడా అమ్ముకుంటారంట. కాకపోతే కొంతమంది ఏమో ఇక్కడ చూడండి వాళ్ళు చెట్లు ఎలా నాటారో బాగున్నాయి. ఇంకా పాలు తీసుకొని అమ్మ నేను హనీ అయితే నెమ్మదిగా వెళ్తున్నాము. అండ్ హనీ అయితే నా దగ్గర ఉన్నాడులేండి, వాడు నాతో పాటు నడుస్తా అన్నాడు. ఇంకా అమ్మ పాలు తీసుకొని వెళ్తుంది. అక్కడైతే దాదాపు నాకు తెలిసి 100 గేదెలు ఉన్నాయి చెప్పాలంటే. అంటే అలా వీడియో తీస్తే వాళ్ళు బాగోదు కదా, అందుకని నేను రికార్డ్ చేయలేదులేండి. అండ్ అమ్మ అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. చెప్పాలంటే అమ్మ అయితే ఇందాకలు వచ్చిన దారిలో వద్దులేమ్మా, ఇప్పుడు మనం వేరే దారిలో నుండి వెళ్దాము, అక్కడ నుండి వెళ్తే ఇంకా మా స్కూల్ కూడా కనిపించిద్ది, సో మా స్కూల్లో కూడా వచ్చి నువ్వు చూద్దు అని అన్నారు. సరేలే అమ్మ నువ్వు చెప్పినట్టే వెళ్దాంలే పద అన్నాను. అని అయితే అమ్మ దగ్గరికే వెళ్తానని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇటు సైడ్ కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలు అంటే వాళ్ళు తీసుకెళ్ళి మార్నింగ్ లైక్ భోగి మంటలాగా వేసి నీళ్లు కాచుకుంటారండి కట్టెలతోటి, వాళ్ళే చెప్పారు. ఇంకా అక్కడ చెట్లు అక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అందుకని ముందుగానే ఈ కట్టెలు కొట్టుకొని అక్కడ పెట్టుకున్నారంట. అండ్ ఇక్కడైతే అరటికాయ చెట్లు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా బాగా ఉంది. చెప్పాను కదా ఎక్కడ పట్టినా కానీ ఇంకా మా బండలే. ఈ కట్టెలు కూడా పెద్ద పెద్దవి కూడా కొట్టుకున్నారు. ఇంకా ఎక్కడ పట్టినా ఆ బండలే అని చెప్పా కదా, అవే ఉంటాయి ఊరు మొత్తం. ఇంకా అవే ఎంత దూరం నడిచినా కానీ అవే వస్తూ ఉంటాయి. అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇంక ఇలా నెమ్మదిగా వెళ్తూ ఉంటే అక్కడైతే చెట్టును ఎవరో కొట్టేశారు. సర్లే అని వెళ్తూ ఉన్నాము.
కాకపోతే ఇక్కడ చూడండి ఆ డస్ట్ తట్టుకోలేక చాలామంది అయితే పట్టలు వేసుకుంటారు ఇంటికి అడ్డుగా, ఇంటి మీద డస్ట్ పడకుండా. ఇంకా అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఇలా రైట్ సైడ్కి అయితే చిన్న గుహలాగా ఒక చిన్న ఇల్లు అయితే ఉన్నాయి. ఆ ఇంటికల్లైతే నేను చూశాను. అమ్మ ఏంటి ఇంత చిన్న ఇంట్లో ఎవరు ఉంటారు అని నేను అమ్మని అడిగాను. అమ్మ చెప్పింది అక్కడంట బీహార్ నుండి వచ్చి పనులు చేసేవాళ్ళు ఆ చిన్న గుహల లాంటి ఇళ్ళల్లో అడ్జస్ట్ అయ్యి ఉంటారంట. అక్కడైతే బీహార్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. తలకు టోపీలు పెట్టుకొని అంటే ఎల్లో కలర్ టోపీలు పెట్టుకొని అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అందరు వాళ్ళే చాలా వరకు. ఇంకా అలా నెమ్మదిగా మేము వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు అమ్మ అయితే మమ్మల్ని వేరే దారి నుండి తీసుకొస్తుంది. ఇక్కడ మేము యాక్చువల్గా ఈ స్తంభానికి ముందు మేము బస్సు దిగుతాము. మేము గుంటూరు నుండి రాగానే డైరెక్ట్గా బస్సు చీమకుర్తి గురుకుల పాఠశాల దగ్గర ఆపండి అనగానే ఇక్కడ ఆపేసేస్తారు. ఇంక ఇక్కడ నుండి మేము అమ్మ వాళ్ళ గురుకుల పాఠశాలకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ నుండి ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. చూడండి మా అమ్మ ఉన్న ఇంటికి వెళ్తాములేండి. సో ఇప్పుడు అక్కడ అలా బస్ దిగి మేము ఇలా నడుచుకుంటూ వెళ్తాము. అమ్మ వాళ్ళ స్కూల్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఆ బస్ దిగిన దగ్గర నుండి అమ్మ వాళ్ళ స్కూల్ చాలా దగ్గరే అండి. ఎంతో దూరం అయితే ఉండదు. నాకు తెలిసి ఒక అంతైతే దూరం ఉండదులే కానీ మీకు మాటల్లోగా చెప్పాలంటే 2-3 అడుగులు వేస్తే చాలు అమ్మ వాళ్ళ స్కూల్ కనిపించిద్ది. చూపిస్తాను చూడండి. ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాలి. అమ్మ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే ముందుకే కొంచెం దూరం వెళ్ళగానే అదిగోండి ఆల్రెడీ గోడ కూడా కనిపిస్తూనే ఉంది స్కూల్ కూడా. ఇంకా అమ్మ వాళ్ళ స్కూల్ అయితే వచ్చేసింది. ఆ స్కూల్ ఎదురు ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. స్కూల్ ముందు ఎలా ఉందో కూడా చూపిస్తాను. స్కూల్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను స్కూల్ ఎలా ఉందో కూడా. యాక్చువల్గా ఈ వీడియో అయితే మా అమ్మమ్మ, మా తాతయ్య, మా పిన్ని వాళ్ళు అండ్ మా బామ్మర్దులు, మా తమ్ముళ్ళ వాళ్ళ కోసం తీశాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా వచ్చి, అందుకని. అమ్మ వాళ్ళ స్కూల్కి ఆపోజిట్ ఇలా ఉంటుంది. అమ్మ వాళ్ళ స్కూల్ ఇది. చీకటి అయితే ఏం పడలేదు. కాకపోతే నేను వీడియో మీద లాంగ్ ప్రెస్ చేయలేదు. సో అది చీకటిగా కనిపిస్తుంది. అందుకని ఇంక ఇలా కాదులే అని వీడియోని కొంచెం ముందుకు వెళ్ళే కొంది లాంగ్ ప్రెస్ చేసి చూద్దాము చీకటిలాగా అనిపిస్తుంది అని చూసేసరికి ఇంత వెలుతురు వచ్చింది. చాలా బాగుంది కదా. అసలు ముందే చేసి ఉండాల్సిందే నేను లాంగ్ ప్రెస్. సో చూడండి ఇంక ఇలా ముందుకైతే వెళ్తున్నారు. అమ్మ వాళ్ళ స్కూల్ వచ్చేసింది. అమ్మ డోర్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ స్కూల్ చూపిస్తారంటున్నారు. స్కూల్ అయితే ఇదిగో గురుకుల పాఠశాల అని రాసింది. బాలికల గురుకుల పాఠశాల అని. అమ్మ అయితే ఇలా బాక్స్ అక్కడ పెట్టేసేసింది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారంటే ఇక్కడ సైన్ చేయాలంట అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళి రాగానే. ఇంకా అమ్మగారు అయితే ఇలాగ వెళ్తున్నారు స్కూల్ చూపించడానికి ముందుకి. ఇంక ఇదంతా ఎక్కడో లోపల ఉండిద్దంటే స్కూల్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలంట అమ్మ చెప్తున్నారు నాకు. సర్లే ఇంకా పదమా లోపలికి వచ్చాం కదా చేసేదేముంది నడుద్దాంలే చూద్దాం స్కూల్ కూడా నేను వెళ్ళాను. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళాక ఇంక వీడియో తీయకూడదు కదా, అది పద్ధతి కదా. ఇక్కడైతే ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ అంటే స్కూల్ వాళ్ళు ఆవిడకి హౌస్ ఇస్తారంట. ఆవిడ హౌస్ అయితే ఇటు రైట్ సైడ్లో ఉంది చూడండి, అదంతా ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ హౌసే. సో ఆవిడ కార్ అంట, చాలా పెద్దగా ఉంది. ఇంకా అదంతా లోపల స్కూల్ అంట. సో ఇంకా నేను వీడియో అయితే ఆపేయాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి ప్రజెంట్ నేను లోపలికి వెళ్ళి చూసే వీడియో అయితే ఆపేస్తున్నాను. అండ్ బయటకు వచ్చే వీడియో అయితే నేను పెట్టాను, నా దగ్గర ఉంది. అండ్ అమ్మ అయితే ఇలా నడుచుకుంటా లోపలికి వెళ్తున్నారు. అక్కడ కూడా చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి, చాలా చాలా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. చాలా అయితే బాగుంది. స్కూల్ లోపల కూడా చాలా డీప్ అంటే పీస్ఫుల్ క్లైమేట్ అయితే ఉంది. ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇల్లు స్కూల్కి చాలా దగ్గరే. అండ్ అమ్మ వాళ్ళ లైన్ ఇది, అమ్మ ఉండే లైన్ ఇది. ఇక్కడైతే రెడ్ కలర్లో హౌస్లు అయితే ఉంటాయి. అమ్మ అయితే కొట్టు దగ్గర పక్కనే కొట్టు ఉండిద్ది, లైన్ పక్కనే. కొట్టు దగ్గరికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చిస్తానని అమ్మ హనీ అయితే వెళ్తున్నారు. అండ్ అమ్మ అయితే పెరుగు ప్యాకెట్ ఇచ్చి హనీకి అయితే పంపిస్తుంది.
అని నాకు తెచ్చిస్తామని సరే అని నెమ్మదిగా వస్తారు చూడండి. ఇక్కడైతే చూడండి అమ్మ వాళ్ళ లైన్‌కి ఆపోజిట్‌లో అదేదో కంటైనర్ లాగా ఉంది. నేను ఎప్పుడో షిన్‌చాన్‌లో చూసాను. కంటైనర్ అంటే ఎలా ఉండిద్దో అని. కానీ ఇక్కడ రియల్ కంటైనర్ చూస్తున్నారు. హనీ అయితే పెరుగు ప్యాకెట్ తీసుకొని నా దగ్గరికైతే వస్తున్నాడు. చూడండి నాకు ఇస్తున్నాడు తను పెరుగు ప్యాకెట్.